నమస్కారం మిత్రులందరికీ. నేను మీ జర్నలిస్ట్ రమేష్ని. వెల్కమ్ టు ఆర్జీటీవీ తెలుగు న్యూస్ ఛానల్. చాలా రోజుల తర్వాత మళ్ళీ తెరపైన మాట్లాడడానికి ఇది రావడం జరిగింది. ఇక మన ఛానల్ని చాలామంది అయితే రోజు రోజుకి ఆదరిస్తూ మన వీడియోని ఆదరిస్తూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. వారందరికీ నా తరపున ఆర్జీటీవీ ఛానల్ తరపున అయితే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నిన్నటి ముచ్చట చూసుకుంటే మన రేవంత్ రెడ్డి మాటలకి అదుపు లేకుండా పోయింది. సారు హామీల కన్నా మళ్ళీ ఓట్ల మీద దేవుళ్లపైన ఓట్లు వేసుకున్నాడు మొదలు పెట్టాడు రేవంత్ రెడ్డి. మరి ప్రజల కోసం ఏమైనా చేస్తాడా అంటే సారు మాత్రం ఎన్నికల ముందు హామీలు, ఎన్నికల తర్వాత దేవుళ్ళ మీద ఓట్లకు గట్లు పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. గా ముచ్చటిని పరిశీలిస్తే మాత్రము దేవుళ్లపై ఓట్లు వేస్తా, సీఎం పదవి రాజీనామా చేయ, రుణమాఫీపై సీఎం రేవంత్ డ్రామా, నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. గా పురంగా చూసుకుంటే సీఎం పదవికి రాజీనామా చెయ్య అంటే ఇక్కడ ఏంటంటే V6 వెలుగు వాళ్ళు ఏమని క్వశ్చన్ అడిగారంటే, సార్ మీరు ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయకుంటే మీరు రాజీనామా చేస్తారా అంటే, దీనికి ఇతరు నేను రాజీనామా చెయ్య అంటే దీని పరంగా రుణమాఫీ ఆగస్టు 15 రోజు కూడా అది మాఫీ చేయడు, ఆయన మాఫీ చేయడు. అయితే రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన ఓట్ల కోసమే దేవుళ్ళ పైన ఓట్లు వేస్తున్నాడు, ఆయన ఓట్ల కోసమే దేవుళ్ళ పైన ఓట్లు వేస్తున్నాడు. లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ ఇంకోసారి స్టంట్ వేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి ఆయనకే అంత అంటే ప్రజలు ఏకమై గెలిపించిన నాయకునికే అంత తెలివి ఉంటే మరి ఒక నాయకుడిని ఎన్నుకునే ఓటు హక్కున్న మన ప్రజలకు ఎంత తెలివి ఉండాలి? స్టంట్ ఆయనకే కాదు మనకు కూడా స్టంట్ వస్తుంది అన్నట్టుగా ఈ లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తామని రెడీగా చూస్తూ ఉన్నారు. రుణమాఫీపై సీఎం రేవంత్ డ్రామా, ఇది మామూలు డ్రామా కాదయ్యా, హై పీక్స్ డ్రామా అని చెప్పుకోవాలి. సార్ రేవంత్ రెడ్డి గారు ఆయన మాట తంతుకి డిసెంబర్ 3, డిసెంబర్ 9, జనవరి 9, జనవరి సంక్రాంతి తెల్లారి, జనవరి ఎండింగ్ నెల, ఫిబ్రవరి 1వ తారీఖు, ఫిబ్రవరి 15వ తారీఖు, ఫిబ్రవరి ఎండింగ్ నెల, మార్చి అన్నాడు, మార్చి ఎండింగ్ అన్నాడు, ఏప్రిల్ అన్నాడు, ఏప్రిల్ మొత్తం పోయింది. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని దాన్ని పూర్తి స్థాయిలో ఆపేసి ఇప్పుడు ఆగస్టు 15లో మళ్ళీ రుణమాఫీ చేస్తా అంటున్నాడు. ఈయన అన్న మాటకి రైతన్నల ఇంటికి ఇక బ్యాంకర్లు వచ్చి నోటీసుల మీద నోటీసులు, అవసరమైతే తలుపులకు తాళాలు వేసి పోతున్నారు. కానీ ఆ రుణమాఫీ అయినా ఇప్పటిదాకా ఆ బ్యాంకర్లకు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి అయితే ఎవరైతే నాకేందయ్యా అన్నట్టుగా వాళ్ళు వచ్చి తాళాలు వేసుకుని పోతున్నారు. కానీ ఆ బ్యాంకర్లతో మాట్లాడిన పరిస్థితి ఈరోజు అయితే నెట్టింట వైరల్ అవుతున్న వీడియో. గుళ్ళ మీద దేవుళ్ళ మీద రాజీనామా చేస్తానని చెప్పే బదులు సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పొచ్చు కదా అని సీఎం రేవంత్ రెడ్డిని ఓ జర్నలిస్ట్ ప్రశ్నించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ, నేను చేసేటోడిని నేనెందుకు రాజీనామా చేస్తానని ఎందుకు చెప్తా? అయితే ఈ ముచ్చట పరంగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పదవికి రాజీనామా చేయాలా వద్దా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎప్పుడు ఆగస్టు 15 రోజున ప్రజలు డిసైడ్ చేస్తారు. ఎందుకంటే మోసం చేయడం అనేది ఆశాతూషి ముచ్చట కాదు, ప్రజల్ని మోసం చేయడం మంచి పద్ధతి కాదు. అది ఆగస్టు 15 లోపు ఒకటి అంటున్నారు, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి అన్ని సదురుకోవాలి కదా, ఆడ సదురుకోవాల్సిన అవసరం ఏం లేదు. రేవంత్ రెడ్డి సార్ అప్పు తెచ్చిండు, ఆ అప్పుని ప్రజలకు ఇస్తే చాలనుకున్నాం. మరి సార్ దాన్ని అప్పులు ఇవ్వకుండా ఎవరు పెట్టమన్నారు? ఆ ఉచిత బస్సు పథకం ఎవరు పెట్టమన్నారు? దాని మీద కొన్ని వేల కోట్ల రూపాయలు, రోజుకి 160 కోట్ల రూపాయలు ఆర్టీసీ వాళ్లకు ఎంత లాస్ అవుతుంది. గత ప్రభుత్వం ఉన్నప్పుడే ఆర్టీసీ వాళ్లకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బంది పాల్పడేది. ఇప్పుడు ఆర్టీసీని పూర్తి స్థాయిలో పాతాళానికి తొక్కేసి ఉచిత బస్సు పెట్టడం వల్ల ఎవరికి లాభం? అది ఎవరికి లాభం వచ్చేది ఉందా? ఈరోజు మహిళలు కూడా సంతోషంగా పోయి ఎక్కుతున్నారు. కానీ దానివల్ల ఎన్ని నష్టాలు వస్తున్నాయో తెలుస్తుందా? రేవంత్ రెడ్డిని అది చేస్తున్నా ఇది చేస్తున్నా కూడా చెప్పుకున్నాడు. కానీ చదువుకోవడానికి అన్న బాగానే ఉంది. తెలంగాణ రాష్ట్రంలో చదువుకోవడానికి అవసరం ఏం లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడినాక చదువుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆడ ప్లేట్ ఉంటుంది కదా, నెంబర్ ప్లేటు, కల్వకుంట్ల బదులు యనమల రేవంత్ రెడ్డి అని పెట్టుకోడు కాదు, ఒక్కడే మార్పు చేయాలి అంతే. దాని మించిన మార్పు చేయాల్సిన అవసరం లేదు. అన్ని మార్పు చేర్పులు అయి ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ప్రజల్ని పట్టించుకో రేవంత్ రెడ్డి అంటే ఈ మార్పులు చేర్పులు పనికిరాని అన్ని చేసుకుంటా రాష్ట్రాన్ని దివాలా చేసే పని చేస్తున్నప్పటికీ ప్రజలు లోక్సభ ఎన్నికల్లో బరాబర్ బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఇక రాష్ట్రం తొందరగా చదువుకోవాల్సిన అవసరం లేదు, అలా ఆల్రెడీ చదిరే ఉంది. ఇక చదువుకోని ఏమైనా ఉందా అంటే రాష్ట్రం నుంచి తెచ్చిన అప్పుల్ని కొంచెం జేబులో పెట్టుకుని గదే చదువుకుని ఉంది తప్ప వేరొకటి ఏం లేదు చదువుకున్నాడు. ఇది రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి.